మన స్వశక్తి మీద, మన కాళ్ళ మీద మనం నిలబడగలిగి, మన సంపాదన మనం సంపాదించుకోగలిగి, ఎవరిని దేహి అనకుండా ఉండే పరిస్థితిలో ఉండి మాట పడాలి అంటే చాలా కష్టంగా ఉంది. ఒక చిన్నపాటి చెట్టు కూడా, ఒక చిన్న పువ్వు పూసి మనకి మానసిక ఆనందం ఇస్తుంది, ఒక పెద్ద చెట్టు నీడేస్తుంది. కానీ మనిషే స్వార్థంగా ఏ పని చేయడు, ఎందుకంటే తన కోసం బతికేవాడు మనిషి. దేశ విభజన సమయంలో ఎన్ని లక్షల మందిని ఊచకోత కోసారు, మనం మర్చిపోయాం. మనందరం నా కోసం కాదు, 10 మంది కోసం ఎంతో కొంతమంది చెయ్యాలి. కొత్త తరం ఒకటి ఉంది నాలాగా ఆలోచించాం. నేను వాళ్ళని నమ్మొచ్చాను. యువత తాలూకు భావోద్వేగం నేను అర్థం చేసుకున్నాను. నాకు ఇంకా ఆవేదన, కోపం ఉండబట్టే నేను పార్టీ పెట్టాను. భావజాలంతో వచ్చిన వ్యక్తులే పార్టీలు నిలబడతారు, కానీ భావజాలంతో రాని వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి.